ఈరోజు పిల్లల ముందు తల్లిదండ్రులు చేయకూడనటువంటి ఒక 4 పనులు చెప్తాను. ప్రతి ఒక్క తల్లిదండ్రులు మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి. అందులో నెంబర్ 1, పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ ముందు కానీ, నలుగురు ముందు కానీ, ఇదేం చదువు, ఏంటి నువ్వు చదివేది, ఛీ ఇవే నా మార్కులు, అది ఇది అనుకుంటూ నలుగురు ముందు తిట్టకూడదు. వాళ్ళ ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. వాళ్ళు సింగిల్ గా ఉన్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళ భాషలోనే వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ విధంగా చెప్పాలి. నెంబర్ 2, పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడకూడదు. వాళ్ళు అన్సేఫ్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక నెంబర్ 3, వేరే వాళ్ళతో కంపేర్ చేయొద్దు. వాళ్ళు చూడు ఎలా చదువుతున్నారు, వీళ్ళు చూడు ఎలా చదువుతున్నారు, నువ్వు అసలు చదవనే చదవు, ఏంటి అసలు వాళ్ళు నా కడుపును పుట్టుంటే ఎంత బాగుండేదో అనుకుంటూ ఇలాంటి మాటలు అనకండి. దానివల్ల పిల్లలు చాలా వర్రీగా ఫీల్ అవుతారు. ఇక నెంబర్ 4, పిల్లలు తల్లిదండ్రులు చాలా ఫోన్లో బిజీగా ఉండి పిల్లల్ని పక్కకు పెట్టడం, పిల్లలతో టైం స్పెండ్ చేయకుండా ఉండటం. నిజంగా అండి, పిల్లలు మారాలి అంటే వాళ్ళ ముందు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చాలా సార్లు ఈ మాట విన్నా కానీ ఇది మాత్రం 100% వాస్తవం అండి. పిల్లలు మనం చెప్తే వినరండి, మనల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి ముందు మనం మారాలి. మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. మీకు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను చెప్పిన కరెక్ట్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి.